ఒక అంటే కరెక్ట్ ఒక వెర్రి వాడిని చెప్తాను, అంటే ఒక ఫూలిష్ పర్సన్, అంటే అర్త్లీ స్టాండర్డ్, కానీ హీ వాజ్ ద మోస్ట్ వైజెస్ట్ పర్సన్. మామూలు కాదు, ఆయన చాలా జ్ఞాని. ఎవరంటే ఆయన పేరు డానియల్. చాలా జ్ఞాని, ఆయన మామూలు జ్ఞాని కూడా కాదు. అక్కడ బాబిలోనియన్ యూనివర్సిటీలో మరి స్టూడెంట్స్ అందరిని సెపరేట్ చేస్తే ఆ స్టూడెంట్స్ అందరిలో కూడా టాపర్స్ వీళ్ళ యూనివర్సిటీ టాపర్స్, గోల్డ్ మెడలిస్ట్ వాళ్ళు. షడ్రక్ మేషక్ అబేద్నెగో వాళ్ళకంటే ఇంకా డానియల్, వాళ్ళంతా టాపర్స్. వాళ్ళు ఇంటర్నేషనల్ యూనివర్సిటీ, అది అన్ని కంట్రీస్ నుంచి అక్కడ స్టూడెంట్స్ ఉన్నారు. ఆ స్టూడెంట్స్ మధ్యలో జస్ట్ హీ వాజ్ ఎ స్లేవ్ బాయ్. అక్కడ నుంచి క్యాప్చర్ చేసి వాళ్ళని తీసుకొచ్చారు జెరూసలేం నుంచి. మరి అక్కడ ఒక ఇంటెలెక్చువల్ నాలెడ్జ్ ఆయనకు ఉంది, బుక్స్ ది. అదే టైంలో డివైన్ నాలెడ్జ్ కూడా ఆయన కలిగి ఉన్నాడు, అంటే దేవుని సంబంధించిన జ్ఞానాన్ని కలిగినటువంటి గొప్ప ప్రవక్త కూడా ఆయన. అలాంటి వ్యక్తి అర్త్లీ స్టాండర్డ్స్ లో చూస్తే ఫూలిష్ గా కనిపిస్తుంది. ఏంటి ఫూలిష్ గా కనిపిస్తుంది ఒక్కసారి చూద్దాం మనం. డానియల్ 6:10. ఇట్టి శాసనము సంతకము చేయబడనని దానియేలు తెలుసుకొనినను ఇంటికి వెళ్లి యథాప్రకారంగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు, ఆయనను స్తుతించుచు వచ్చానంట. హల్లెలూయా. ఈ శాసనం అంటే ఏ శాసనమో తెలుసా మీకు? అది ఏ శాసనమో తెలుసా? అది పోయి సింహాల గుహలో పడేసేయండి అనే శాసనం. ఆ శాసనం సంతకం చేయబడిందంట. ఎవరి పేరు ఉందో దాంట్లో? ఈయననే. డానియల్ ని పడేసేయండి అనేది అక్కడ స్టార్ట్ అయింది. ఇట్టి శాసనం సంతకం చేయబడనని ఆయన ఎరిగి కూడా అంట ఆయన ఇంటి వైపు ప్రార్థన చేస్తున్నాడు. అంటే సరే దేవా తప్పించు దేవా, దేవా తప్పించు దేవా, కాపాడు దేవా, అట్లా ప్రార్థన చేస్తున్నాడని మనం అనుకుందాం. కానీ అదే టైంలో ఏం చేస్తున్నాడంట? యథాప్రకారంగా ప్రార్థించుచుండెను మరియు దేవుణ్ణి స్తుతిస్తున్నాడంట. హల్లెలూయా. హి వాస్ ప్రైజింగ్ గాడ్. కొన్ని నిమిషాల్లోనో లేకపోతే కొన్ని గంటల్లోనో తీసుకుని వెళ్ళి ఆకలితో ఉన్న సింహాల గుహలో ఆయనను వదిలివేయబోతున్నారు. అలాంటప్పుడు ఎలా ఉండాలి? ఇంకా బాధతో ఉండాలి, భయంతో ఉండాలి. దేవా ఇన్ని సంవత్సరాలుగా నేను నిన్ను సేవిస్తే, ఇన్ని సంవత్సరాలుగా నీకు సాక్షిగా నేను ఉంటే మళ్ళీ నాకు వచ్చేటువంటి బహుమానం ఇదా అని ఆయన బాధపడుతుండాలి. లేకపోతే సింహాలు ఏం చేస్తాయో అనేటువంటి భయంతో ఉండాలి. కానీ ఏం చేస్తున్నాడు ఆయన? ప్రార్థన చేస్తున్నాడు, స్తుతిస్తున్నాడు. When you praise God in faith, every fear will be gone. ప్రతి భయం కూడా ఎగిరిపోతుంది, ప్రతి చింత, ప్రతి దిగులు కూడా ఎగిరిపోతుంది. హల్లెలూయా. అందుకని ఆయన ధైర్యంతో నింపబడ్డాడు. ఆయన ఎలాంటి విచారం లేకుండా మరి కాన్ఫిడెంట్ గా ఆయన మారిపోయాడు. సింహాల గుహలోకి వెళ్ళాడు. సింహాల గుహలో కూడా దేవుని సన్నిధి ఆయన అనుభవించాడు, ఆయన ప్రార్థించాడు. నాకు తెలిసి అక్కడ కూడా స్తుతించాడు. దేవుణ్ణి స్తుతించడం అన్నది ప్రతి సందర్భంలో, ప్రతి పరిస్థితిలో, ప్రతి రోజు కూడా మనము యథాప్రకారంగా, దానియేలు యథాప్రకారంగా చేస్తున్నాడు. మనం కూడా మన జీవితంలో స్తుతించడం అనేది ఒక పార్ట్గా మారాలి.